ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాగార్జున యాదవ్ అంటే యాదమ్మ ఈయన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి. కారణం ఏంటంటే మొన్న సాక్షిలో ఒక డిబేట్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జొమాటో బాయ్, డెలివరీ బాయ్, అసలు జీవో చదవటం వచ్చా, వాడు వీడు అనేటువంటి పదాలతోటి సంబోధిస్తూ అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మొన్న చేశాను. ఆ వీడియో కూడా మీ అందరికి చూపించాను. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగటం, ఎంత పడితే అంత మాట్లాడటం, ఏ కూత పడితే ఆ కూత మాట్లాడటం. నిజంగా చెప్తున్నా, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఆ ఛానల్ వాళ్ళకి సిగ్గుసరం ఉండాలి. అరే వాడికంటే ఏదో పబ్లిసిటీ కోసమో లేకపోతే దేనికోసమో వాడు వాగాడు అనుకో, మీరు కూడా ఎలా పబ్లిష్ చేస్తారు దాన్ని? మీరు ఒక బాధ్యతమైనటువంటి శాటిలైట్ ఛానల్ అయ్యి ఉండి మీరు ఎలా పబ్లిసిటీ చేస్తారంటే, వాడి జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, వాడు సంకనాగిపోయినా పర్వాలేదు, మీకు టీఆర్పీ రేటింగ్ కావాలి. ఏదైతే ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు రిటర్న్ కౌంటర్గా ఈ వీడియోని చేపించి మీరు ఏదో మానసికమైనటువంటి ఆనందం పొందాలని చూశారు. ఇది వాస్తవ విషయం. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, చాలామంది ఇప్పుడు ఏదైతే ఈ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసి గుంటూరులో అరెస్ట్ చేసి అతను నివసిస్తున్నటువంటి ప్రదేశం నల్లపాడు పిఎస్ పరిధిలో ఉండటంతో మేము ఏ కారణం చేత ఆయన అరెస్ట్ చేసాం, దానికి సంబంధించినటువంటి కేసు వివరాలన్నీ కూడా ఆ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తాం అని చెప్పేసి తెలంగాణ పోలీసులు అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దానికి సంబంధించినటువంటి వీడియో విజువల్స్ నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ పోలీసులకు ఆంధ్రాలో ఏం పని, ఆంధ్ర వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎవరిచ్చారు మీకు రైటు, మాది ప్రత్యేకమైన రాష్ట్రం కదా అని ఇలాంటి సొల్లు మాటలు మేము మాట్లాడాం. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఏ ప్రాంతానికి చెందిన వాడైనా వాడిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైమ్ అనేది ఒక ప్రాంతానికి కాదు, ఒక రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రానికి పరిమితం అయినప్పుడు డెఫినెట్లీగా వాళ్ళకి అంటే పోలీసుల యొక్క విధుల్ని నిర్వర్తించేటువంటి అవకాశాన్ని కల్పించాలి. అక్కడేదో పిచ్చి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మేము ఒప్పుకోము, తెలంగాణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లాంటి మాటలు మాట్లాడతారు. కానీ మేమైతే మాత్రం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే నాగార్జున యాదవ్ అనేటువంటి వాడు మాట్లాడినటువంటి భాష కరెక్ట్ అయిన భాష కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు జొమాటో బాయ్, డెలివరీ బాయ్, జీవో చదవటం వచ్చా అని చెప్పేసి మాట్లాడటం అనేది నిజంగా ఇది ఎవ్వరం కూడా, ఏ ఆంధ్రప్రదేశ్ పౌరులు మేము ఎవరం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వాడిని అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారంగా పనిష్ చేయండి. ఖచ్చితంగా ఇంకొకసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధంగా ఉండే విధంగా ప్రవర్తించే విధంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా, వాడు ఏంటి, ఈడు ఏంటి, జొమాటో బాయ్ ఏంటి, డెలివరీ బాయ్ ఏంటి, అరే నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి మంచి పవర్ఫుల్ అంటే వర్తబుల్ క్యాండిడేట్ అనుకో, సంఖ్యనెక్కించుకో, నెత్తినెక్కించుకో, ఎవడొద్దని లేదు. కానీ నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నాడని చెప్పి, రేవంత్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడి, డెలివరీ బాయ్తో మాట్లాడి, ఈరోజు సాక్షివాడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాడేమో కొంపతీసి. నాకు అదే భయం వేస్తుంది. రేపు పొద్దున్నే వాడిని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటాడు. ప్రశ్నించేది ఏంటది? అది ప్రశ్నించడమా? జొమాటో బాయ్, డెలివరీ బాయ్ జీవో చదవటం రాదు అని చెప్పి మాట్లాడే మాటలు ప్రశ్నించడమా? అది ప్రశ్నించడం కాదు, అది ప్రశ్న అనే పదం రాకూడదు మీ దగ్గర నుంచి. నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వీడిని అరెస్ట్ చేయడం ఒక కథనం అయితే పక్కన పెట్టేసి సాక్షిలో ఒక ఆర్టికల్ వేశారు, నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారంట. కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఎందుకు అర్థం కావట్లా? సామాన్యమైన ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా. ఆడు మీ షోలో ఆ కేఎస్ఆర్ కదా కొమ్మినేని గారి షోలో, ఆ కర్రీబొగ్గోడి షోలో అతను మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాడు, జీవో చదవని డెలివరీ బాయ్, జొమాటో బాయ్ అని చెప్పి మాట్లాడుతుంటే అతను ఏం చేయాలి? ఆ కె శ్రీనివాసరావు అనేవాడు అదేదైనా మాట్లాడుతూ నాకు 35 ఏళ్ళ జర్నలిజం అనుభవం ఉందన్నాడు. ఏమి 35 ఏళ్ళు జర్నలిజం నీకు అనుభవం ఉందిరా? అరే కర్రోడా,
నీ కాడ ఏం అనుభవం ఉంది? ఏమనుభవం ఉంది నీ కాడ? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటే నువ్వు ఇది తప్పు ఆపేయి, లేదా షో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాల్సింది బోనిచ్చి, నువ్వు దాన్ని ఎలా కాదు ఎలా కాదు ఎలా కాదు నువ్వు అలా మాట్లాడకూడదు అలా అంటే వీడు ఒక రకంగా వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వాడికి వీడు తాళం కొట్టాడు. ఇది వాస్తవ విషయం. ఈ కర్రీ సీన్ గాడు అమరావతి రైతుల విషయంలో కూడా అలాగే ప్రవర్తించాడు. వాస్తవానికి 100% నాగార్జున యాదవ్ మాట్లాడిన దానికంటే ఇది కొట్టిన తాళానికే ఇది 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 ఈ వీడియో ఇంత పెద్ద వైరల్ అవడానికి కారణమైంది. ఎందుకంటే ఒక బాధ్యాయుతమైనటువంటి ఛానల్లో ఉండి ఇటువంటి భాషను ప్రయోగిస్తున్న వాడికి కనీసం బుద్ధి చెప్పాల్సింది పోనిచ్చి ఏదో ముక్కుమ్మడిగా ఆగు పాపాపు అంటే ఏదో అంటారు కదా, నోటితో మాట్లాడుతూ నొసుటితో ఎక్కరిస్తున్నట్టు వ్యవహరించారు. ఇవాళ మీ సాక్షి వాళ్ళకి తెలియట్లేదా? యావత్ తెలుగు రాష్ట్రాలు మొత్తానికి తెలుసు. ఇన్ని అరెస్ట్ చేస్తారని తెలుసు, అరెస్ట్ అవుతారని వాడికి కూడా తెలుసు. వాడు అరెస్ట్ అవ్వాలని, అరెస్ట్ చేయాలని ఈరోజు మీరు మాట్లాడుతారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బయటికి రండి, వచ్చి మా ఆంధ్ర భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మీరెవర్రా మా వాడిని అరెస్ట్ చేయడానికి, మాకు ఇక్కడ పోలీసులు ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి అడుగుతారా? అడిగితే మీ అంత సిగ్గు తప్పినోడు లేదు. నేను చెప్తున్నా, వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరిద్దరు కూడా చీకట్లో రాసుకుని తిరిగేటువంటి లంగాగాళ్ళు అవుతారు. కాబట్టి నేనేం చెప్తానంటే 100% ఒళ్ళు బలిసి మాట్లాడాడు, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడాడు. ఖచ్చితంగా ఇలాంటి వెధవకు శిక్ష పడాలి. ఇలాంటి వాడికి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఖచ్చితంగా చెక్కేస్తారు. అది మాత్రం వాస్తవ విషయం. బయటకు వచ్చిన తర్వాత కొట్టారే, అయ్యో దెబ్బలు తగిలినాయే, అసలే వీడు తేడాగాడు, వాళ్ళు పోలీసులు లాఠీలు లేడం సగంలో దోశారనుకో, సగం లోపలికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని. తోపించుకోవడం బాగా అలవాటు. ఏది ఏమైనా మనస్ఫూర్తిగా మీరు కిందకి విజువల్స్లో మెట్లు దిగేటప్పుడు చూడండి, ఏమి తిప్పుతున్నాడులే, తెగ తిప్పుతున్నాడు. అడిపోయాక పోలీసులు తిప్పుతారు ఒకటి తర్వాత ఒకడు. అసలే తెలంగాణలో పోలీసులు మటన్ ముక్కలు తిని బాగా దండిగా ఉన్నారు, పౌష్టికంగా ఉన్నారు, తోస్తారు గట్టిగా. నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఈ ఈ ఈ చెత్తనాకుడికి నేనేం చెప్తానంటే, అరే నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధి కదా, ఒక చిన్న చితక మాలంటూ లావేసిపడ్డారంటే దానికి ఒక అర్థం ఉంది. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలంటే అలాంటి కౌంటర్ ఇస్తావా నువ్వు? వాడు వీడు జొమాటో బాయ్ డెలివరీ బాయ్ని కౌంటర్ ఇస్తావరా నువ్వు? అదే కేపీహెచ్పి కాలనీ కాడ మెట్రో దగ్గర నిరోధులు అమ్ముకునే అంట్లా వెతవా నువ్వారా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది? రేవంత్ రెడ్డి తల్లి పేరు తండ్రి పేరు చెప్పుకోకుండా రేయింబాబులు కష్టపడి రాజకీయాల్లో డక్కా ముక్క తిని రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడురా. ఏంది మీ అన్న చరిత్ర? ఏంది మీ అన్న బతికేంది? గట్టిగా మాట్లాడితే గిలగిల ఏడ్చేస్తారు. ఇంకొక వీడియోలో చిన్న అంత వీడియో చేస్తేనే మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం సైన్యం అంతా దూకింది యుద్ధం చేయడానికి. అది మీ బతుకులు, మీ చరిత్ర. అదే రేవంత్ రెడ్డి మీద నువ్వు ఎంత దాడి చేస్తున్నా నా ఇంట్లోకి కూడా బిక్కోలేరు పోండ్రు అని చెప్పి నిలబడ్డాడు. అది ఏంటంటే దమ్మున్నోడు కట్అవుట్ అలా ఉంటుంది. అదే ఈ తేడి చెక్కగాడి పనులు చేసేవాళ్ళు, మెట్రో హైవేలో చప్పట్లు కొట్టే పనులు చేసేవాడు, కేపీహెచ్పీల కింద నిరోధులు దొడిగి వ్యాపారం చేసే మీలాంటి లఫుట్టుగాలకి ఏం తెలుసురా? పందికి ఏం తెలుసురా? పన్నీరు వాసన. బురదలో దిగినా అంతే, బయట ఉన్నా అంతే, దాని స్వభావం అంతే. కాబట్టి నేను 100% ఏం చెప్తున్నానంటే, నోటి దొరతోటే ఇది వాగాడు, వీడు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. సాక్షిలో ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేశారు. కావాలని ఇది స్క్రిప్టెడ్ ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి ఒక రేవంత్ రెడ్డి మీద జరిగినటువంటి ఒక దాడి. ఖచ్చితంగా దీని మీద ఈయన విచారణ నిమిత్తం పోలీసులు అవసరమైతే రిమాండ్లోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించి దీని వెనకాల స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మా బొగ్గోడు సీనియర్ కూడా ఉన్నాడు. ఇద్దరిని తీసుకెళ్ళి లోపల పడేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మా సార్వభౌమ అధికారం ఇలాంటి మాటలు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు మాట్లాడినటువంటి మాటలు మేము హర్షించాం. తెలంగాణలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నా కూడా మేము హర్షించాం. సిద్ధాంతాలు వేరు, వ్యక్తిగతమైన విషయాలు వేరు. నేను ఈ రోజున కూడా చెప్తున్నా, కేసీఆర్ గారిని మేము ఎక్కడ తిట్లా. కేసీఆర్ గారి మోచేతి నీళ్ళు తాగినటువంటి బాంచన్ గాళ్ళు అన్నా ఉంది, అప్పటి నుంచి కేసీఆర్ గారిని అన్నా మేము. అట్లాగే ఏదైనా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడదలుచుకుంటే ఇంకేదైనా ఓటుకు నోటు కేసులు అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆయన కూడా మాట్లాడుతుంది. ఇది ఎట్లా ఉంటుంది? జొమాటో బాయ్, డెలివరీ బాయ్ అంటే ఏం లేదు, వీళ్ళందరికీ ఎవడేం చేస్తాడు? ఏం చేయలేడు. ఇది మంచి ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే ప్రభుత్వం కాదనుకున్నారు. కానీ ఇవాళ కేసు నమోదు అవటం, అరెస్ట్ చేయటం, తీసుకెళ్ళటం అనేది నిజంగానే ఒక శుభ పరిణామం. రేపటి నుంచి ఎవడైనా కానీ డెబెట్స్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇష్టాసారంగా మాట్లాడతారు. నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు కారుమూరి వెంకటరెడ్డి గారు, నెక్స్ట్ వాడే ఉన్నాడు. వాడి మధ్య చెట్లలో తుప్పల్లో చేస్తున్నాడు, వాడికి కూడా ఉంది. అయితే నాకు ఒకటే కోరిక,
రేవంత్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణలో ఉన్న షోకాళ్ళు జర్నలిస్టులంతా మరి కనీసం ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తెలంగాణ తీసుకొస్తున్నారు. కనీసం అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తారా, లేకపోతే వాడికి మద్దతు ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్న చాలా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతుంటే రేపు జగనన్న వస్తున్నాడని చెప్పారు. అట్లాంటిది ఇలా ఆ పార్టీకి సంబంధించిన అక్కాయిని తీసుకెళ్ళి లోపల పడేసి పుల్ల పొడుస్తుంటే మరి వీళ్ళు వాడికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రకంగా బూతులు మాట్లాడినందుకు వాడి మీద దాడి చేస్తారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే మరి తెలంగాణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నప్పుడు, ఒక జర్నలిస్ట్కే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీచంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాడిని పని చేయాలి కదా. పని చేయట్లేదంటే వీళ్ళు అమ్ముడు పోయినటువంటి ఆర్టిస్టులు, అమ్ముడు పోయినటువంటి ఉద్యమకారులు. కాబట్టి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చెక్కుతారనుకుంటే తెలంగాణ పోలీసుల దగ్గరికి వెళ్ళి చెక్కించుకున్నారు చూసా వీడి నోటి దోలకి చెప్పాలంటే ఈ మధ్య ఒక మేము వస్తుంది, మామ నీ అంత బలుపోడు ఎవరు లేడు మామ, నేను చూడలేదు మామ, నాకు తెలుసు మామ అంటారు కదా. నాకు తెలుసు అక్కాయ్, నువ్వు ఏదో ఒక రోజు లోపల పోయి మింగించుకుంటావని, ఏదో ఒక రోజు తెలంగాణ వాళ్ళు గట్టి గుద్దుతారని నాకు తెలుసు అక్కాయ్. నేను అనుకున్నా, కానీ అనుకున్న దానికంటే షార్ట్ టైంలో నువ్వు లోపలికి వెళ్ళినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీడికి మాత్రం బయటకు వస్తే ఈసారి ఈ సీట్లు ఉన్నాయి చూశారు, ఇంత బుడుగు నొబ్బాలి నా కొడుక్కి. ఈ ముందు ఉన్నాయి కదా ఈ చెస్ట్, అది కూడా ఇంత రావాలి. ఒత్తుతారో గుద్దుతారో కుమ్ముతారో మీ ఇష్టం అబ్బా, ఆప్షన్ మీకు ఇస్తున్నా. వాడు ఎంతైనా తట్టుకుంటాడు, వాడికి అలవాటే, వాడు ఎంతైనా తట్టుకుంటాడు. ఎందుకంటే వాడు హైవేల మీద లారీలు పోయేటువంటి వాళ్ళు ఆపుకొని వ్యాపారం చేసినటువంటి కాబట్టి ఎంతైనా తట్టుకుంటాడు. మీ ఓపిక, మీ ఎనర్జీ తెలంగాణ పోలీసులకు మేము ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ పెట్టో, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ చేయం. అసలు కనీసం ఈ అక్కాయి గారికి మేము ప్లకార్డులు కూడా పట్టుకోము. వాడు మాట్లాడింది 100% ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడాడు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. వీడి జీవితాన్ని నాశనం చేయడంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారిది కీలక పాత్ర. ఇది వాస్తవ విషయం. కావాలనే సాక్షిలో ఇది ఒక పథకం ప్రకారం వేసినటువంటి స్క్రిప్టెడ్ ప్లాన్ ఇది.